హలో ఎవ్రీవన్, నేరేడు పళ్ళతో స్క్వాష్ తయారు చేసుకోవచ్చండి. దీనికోసం నేను నేరేడు పళ్ళని బాగా వాష్ చేసి, తర్వాత ఒక బౌల్‌లో తీసుకొని మునిగే వరకు వాటర్ వేసి, అందులో దానికి తగ్గట్టు షుగర్ కూడా వేసి, స్టవ్ మీద పెట్టి బాగా మరిగించాలండి. దాని కలర్ ఈ విధంగా మారిపోవాలనమాట, ఆ వాటర్ కలరు. ఆ తర్వాత దాన్ని ఒక పక్కన పెట్టి బాగా చల్లారిన తర్వాత చేత్తో ఈ విధంగా బాగా స్మాష్ చేసుకోవాలి. అప్పుడు దాంట్లో ఉన్న పిక్కలు ఇంకా గుజ్జు కూడా ఈ విధంగా సపరేట్ అయిపోతాయి. తర్వాత దాన్ని వడగట్టేసుకొని, అందులో ఒక అరచెక్క నిమ్మరసం కూడా కలుపుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక గ్లాస్ జార్‌లో గానీ, ఒక బాటిల్‌లో గానీ వేసి మనము ప్రిజర్వ్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటే మనకెప్పుడు కావాలంటే అప్పుడు ఈ స్క్వాష్‌ని మనము ఒక గ్లాస్‌లో తీసుకొని అందులో హాఫ్ వరకు ఇది వేసి, తర్వాత అందులో కొద్దిగా వాటర్ కూడా వేసి, తర్వాత మనకి నచ్చితే సోడా కూడా యాడ్ చేసుకొని తాగొచ్చు. చాలా బావుంటుందండి. నేరేడు పండుతో ఈ విధంగా షర్బత్ తయారు చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.